ఉన్నదే ఒకటే లైఫ్, వచ్చి ఎంజాయ్ చేయండి. లైఫ్లో ఒకసారి నా గోవా ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. స్టెప్ బై స్టెప్. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ అనూర్ మొహమ్మద్ గోవాలో డే 2 అనమాట మనకి. సో నైట్ వచ్చి 1 o'clock అయితే వచ్చేసాం. మీరు వీడియో అయితే చూశారు కదా మీరు. సో ఎలా అయితే ఉందో ఘాట్ రోడ్ అని, అందువల్ల మీకు ఇంకా నైట్ అయితే ఏం షూట్ చేయలేకపోయాను. అప్పటికి చాలా టైం అయిపోతుంది, మాకు రూమ్స్ అయితే దొరకలేదు. నేను ఫస్ట్లో గోవా వచ్చే ముందు ఇన్స్టాగ్రామ్లో రీల్ అయితే చూశాను. ఆ రీల్ చూసి కాంటాక్ట్ అయ్యాను మనీ అని చెప్పి. బ్రో మనీ తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళైతే కాంటాక్ట్ అయ్యి నేను రూమ్ పర్ డే 3,000 రూపీస్ అయితే రూమ్ అయితే ఉన్నాయి రిసార్ట్. అక్కడికి వచ్చి అయితే రూమ్ అయితే తీసుకున్నాం 1 o'clockకి. ఇంకా బెస్ట్ ఇంకా మాకు ఏం దొరకలేదు. ఇంకా ఫుడ్ కూడా అసలు ఏం బాగాలేదు. సో కాస్ట్ అయితే ఎక్కువ అయితే దోలు తీరిపోద్ది. ఇక్కడికి వస్తే కొంచెం డబ్బులు అయితే ఎక్కువ ఉండి తీసుకొచ్చుకొని ఇక్కడైతే 2-3 days అయితే 4 days అయితే ఉండి అయితే ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి అయితే. కానీ ఫుడ్ అనే క్వాంటిటీ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. టేస్ట్ అయితే ఇక్కడైతే ఎక్స్పెక్ట్ చేయగలను టేస్ట్ గురించి. అసలు టేస్ట్ అయితే బాగాలేదు. ఇంక ఫుడ్ పరంగా అయితే మన ఆంధ్ర స్టైల్లో విజయవాడ వాళ్ళు అయితే ఉన్నారు పక్కన ఆంధ్ర వచ్చుకొని, కొంచెం టిఫిన్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇది కాస్ట్ అయితే ఎక్కువ. ఇంకా ఇక్కడ నుంచి మీకైతే రూమ్ అయితే చూపించలేదు కదా నైట్. సో మేము వచ్చిన రూమ్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. రూమ్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మేము బయటకి ఎక్కడికి వెళ్ళాలో ఇంకా డిసైడ్ అవ్వాలి. టైం అరౌండ్ వచ్చి 10:30 అయితే అయిపోతుంది. ఇప్పుడు టైం ఇది మార్నింగ్ మేము 7 o'clock అయితే లేచి టీ అయితే తాగి బయటికి టీ అయితే తాగేసి వచ్చి ఇంకా రెడీ అయిపోయి ఫ్రెష్ అయ్యేలోపు ఈ టైం అయితే అయింది. ఇంకా బయటికి అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించాలా. సో ఒకసారి చూపిస్తారు రూమ్ మీకు చూడండి గైస్. ఇది మేమున్న రూము. ఇప్పుడైతే మీకు రూమ్ అయితే చూపిస్తా చూడండి. మేము నైట్ అయితే ఉండింది అదే గైస్. చూడండి ఎలానే డబల్ బెడ్రూమ్ది 3,000 రూపీస్ పడింది పర్ డే. వాళ్ళు అయితే రెడీ అయితే అయిపోయి రెస్ట్ తీసుకున్నారు. నేను ల్యాప్టాప్లో బ్లాగ్ అయితే చూస్తాను అన్నది, అన్నీ ఎడిట్ చేయాలా. సో కొంచెం టైం పడుతుంది బట్ ఈ బ్లాగ్ చూసే లోపల. సో రూమ్ అయితే చూడండి. బయట నుంచి అయితే సేమ్ విల్లా ఇదే, సేమ్ ఇలాగే ఉంటాయి రిసార్ట్స్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. నైట్ అయితే భారీ వర్షం అయితే వచ్చింది. సో మా కార్ అయితే పక్కన బయట అయితే ఆడైతే పార్క్ చేసిన కారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే రెడీ అయితే వెళ్ళిపోవాలా. సో ఇటైతే కూర్చొని ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా చిన్నది ఉంది. మనం మాట్లాడుకున్న పని అయితే బయటకు వెళ్ళైతే మాట్లాడుకున్నాం. ఎక్కడికి వెళ్ళాలైతే అక్కడైతే వెళ్ళి డిసైడ్ చేద్దాం. సో ఇంకా GoPro ఏదైతే ప్యాక్ చేసాను, ఛార్జింగ్ అయితే పెట్టేశాను. वाटर स्पोर्ट वगैरह भी चालू है. कंजी का वाटर स्पोर्ट, अंबोली वाटर स्पोर्ट सब चालू है. नाइट में पब जाना है वो भी चालू. सुन रहे हैं कुछ है तो बोलिए, मेरे पास ही रहेगा. घूमने का मन हुआ ऐसा तो मेरे पास ही रहेगा, डिस्काउंट भी मिलेगा. अब हमारा कार है ना, कार को डाल लेंगे तो पुलिस वाला हमारा नहीं, ऐसा कुछ जिसपे भी पुलिस वाला पकड़ेगा ना, लाइसेंस नहीं रहेगा किसी भी पकड़ेगा. वो काला ग्लास है, काला ग्लास. వెల్కమ్ బ్యాక్ టు ద GoPro వ్యూ. రూమ్ కాడి నుంచి అయితే బయటకి అయితే వచ్చి బైక్స్ అయితే రెంటల్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్యూల్ అయితే పట్టించుకోవాలి మేము. స్కూటీస్ అయితే రెంటల్ అయితే తీసుకున్నాం. పర్ డే 450 రూపీస్. కానీ మేము 2 days తీసుకున్నాం. ఇక్కడైతే మనం అంజనా బీచ్కి అయితే లొకేషన్ అయితే పెట్టుకున్నాం. గాయ్స్ మనం ప్రజెంట్ గోవాలో అయితే ఉన్నాం. గోవాలో ఇది వచ్చి నార్త్ గోవా. ఇది మనం ఉండేది ప్రజెంట్ నార్త్ గోవా అంజనా బీచ్కి అయితే వెళ్తాను. సో ఫ్రంట్ GoPro స్క్రీన్ అయితే ఆపేసుకున్నాను, ఎందుకంటే రికార్డ్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడ న్యూసెన్స్ చేస్తారు కొంతమంది. ఇక్కడైతే షాప్స్ అయితే తెలుసుకున్నాం. మేము నైట్ 1 o'clock అయితే వచ్చాము. ఇప్పుడైతే రూమ్స్ అయితే చూడండి వెహికల్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి. అన్నీ మేము బైక్ రెంటల్ అయితే తీసుకున్నాం. 2 daysకి అయితే తీసుకున్నాం. పర్ డే 350 రూపీస్ అయితే పడింది 2 daysకి అయితే. లేకపోతే 1 dayకి అయితే 450 రూపీస్ అనంట. ఈరోజు మార్నింగ్ 9కి తీసుకుంటే రేపు మార్నింగ్ 9కి. వెహికల్స్ అన్నీ పక్కాగా ఫొటోస్ అయితే తీసుకోవాలి మీరు వస్తే ఖచ్చితంగా ఇక్కడికి. లేకపోతే ఇక్కడ చిన్న గీత పడినా మీరే గీసారని చెప్పి అయితే తీసుకుంటారంట. అలాగే హెల్మెట్లు వేసుకొని అయితే మనం హెల్మెట్ కంపల్సరీ అయితే ధరించాలా. లేకపోతే 10,000 ఫైన్ అంట. లైసెన్స్ లేకపోయినా 10,000 ఫైన్ అంట. ఇక్కడ మన కాలంగట్టు బాగా స్ట్రైట్, అంజనా స్ట్రైట్, వగాటర్ అంట స్ట్రైట్. ఇక్కడ రూల్స్ అయితే పర్ఫెక్ట్ అయితే ఫాలో అవ్వాలా. మనోడు చూడండి నెల్లూరులో వెళ్ళినట్టు వెళ్తా అన్నాడు. గాయస్ అసలు ఎక్స్పెక్టే చేయట్లేదు నేను. అసలు మన గోవాలో తిరుగుతా ఉన్నాం బైక్లో.
అది కూడా బైక్ రెంట్లో మాట్లాడుకొని మన కార్ వేసుకొని కూడా తిరగచ్చు. కానీ మన కారు ప్రతి చిన్న చిన్న సందుల్లోకి తీసుకెళ్ళలేం కదా, అందువల్ల కార్లు ఎందుకు ఫైన్ వేస్తారని చెప్పి పక్కనైతే పెట్టేసుకున్నాం కారు. మా రిసార్ట్ కార్ అయితే కార్ అయితే పెట్టేసుకుని బైక్ రెంటల్ అయితే తీసుకుని చక్కగా తిరుగుతున్నాం. ఇట్లా అయితే మనం నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తా, వ్యూ అయితే చూసుకుంటూ అయితే తిరగచ్చు. బైక్ లంసేపు అయినా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇది చూడండి ఎలా ఉన్నాయో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తే వైన్ షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాయి. ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉంటాయి, సిగ్నల్స్ అయితే పక్కా పాటించాలి, లేకపోతే ఫైన్ అయితే పడుతుంది. కొంచెం ముందు పోయిన కూడా ఇక్కడ బ్యాంకులు కూడా ఉన్నాయి. రైట్ సైడ్లో హెచ్డిఎఫ్సి ఉంది, రైట్ సైడ్లో కెనరా బ్యాంక్ ఉంది. మనోడు ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తా ఉన్నాడు వీడు ఒకడు. కేఎఫ్సి ఓ అబ్బు. థాయ్ మసాజ్, అమేజింగ్ స్పా. దారిలో చర్చిలు అయితే వస్తూ ఉంటాయి. సో బ్యూటిఫుల్ చర్చిలు అయితే ఉంటాయి ఇక్కడ. నైట్ వాన్ అయితే పడింది, దోలు దొరుకుతున్నాయి. అన్న స్ట్రైటే కదా, కొంచెం చూసుకొని పోవాలి మనం, ఎందుకంటే ఈ స్కూటీలు కదా స్లిప్ అయిపోతూ ఉంటాయి, స్లిప్పరీస్గా ఉంటాయి రూట్స్ అయితే. మనకి గోవాకి ఒక 2-3 టైమ్స్ వస్తే మనకి రూట్స్ అనేది కానీ ఇక్కడ కొన్ని మనకి తెలియని కూడా తెలుసుకోవచ్చు. కానీ 2-3 టైమ్స్ అయితే రావాలా. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మెయిన్లీ మీరు వచ్చేవాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి, మాకు ఘాట్ రోడ్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఫస్ట్ టైం కార్లో అయితే రండి. నెక్స్ట్ టైం అయితే కార్లో రాకుండా ఫ్లైట్లో అయితే వచ్చేస్తే హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసి పోవచ్చు. మీరు ఫ్లైట్లో వచ్చి 1 అవర్లో దిగేస్తారు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్లైట్ అనేది అయితే చెప్తాను. ఫ్లైట్లో వచ్చి చక్కగా ఎంజాయ్ చేసి 2-3 డేస్ అయితే ఉండి అన్ని బీచెస్ అయితే తిరిగి, రిసార్ట్స్ కానీ, క్యాసినోస్ కానీ, క్లబ్స్ కానీ అన్నీ అయితే తిరిగి, నైట్ పబ్ కానీ అన్నీ తిరిగేసి ఎంజాయ్ చేసేసి వెళ్ళండి. మాకు నైట్ అయితే అసలు ఘోరమైన అడ్వెంచర్ అయితే చూసాం మేము. రోడ్స్ అసలు వెళ్తామా వెళ్ళమా ఆడ ఆగిపోతామా అన్నట్టుండింది. అంటే దారిలో చెట్లు పడిపోయి అలా అయితే ఉండింది. చాలా టెన్షన్ అయితే పడిపోయాము. మన వెంకటేశ్వర చాలా టెన్షన్ అయితే పడిపోయాడు ఆ రూట్స్ అయితే చూసి. మరి చాలా షాక్ అయితే అయిపోయాం, ఏంది మాకే ఎంత అడ్వెంచరస్గా ఉంది అంటే. ఆగేదానికి ఎక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళాలని ఒక 10-15 కిలోమీటర్స్ దగ్గర దూరం అయితే వెళ్ళాల్సి వస్తూ ఉంది. కొంచెం అయితే చూసుకొని అయితే రండి, జాగ్రత్తగా అయితే రావాలా. ఇక్కడికైతే చాలా ఉన్నాయి హోటల్స్ కానీ, రెస్టారెంట్స్, ఎక్కువ రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. ఎంజాయ్ చేయండి, గోవాకి వచ్చి ఎంజాయ్. ఫ్యాట్ ఫిష్ రెస్టారెంట్, అంజనా స్ట్రైట్. ఐ లవ్ గోవా, ఐ లవ్ గోవా. పోలీసు వాళ్ళు ఆపారు, లైసెన్స్ అయితే చూపించాడు మా బ్రదర్ అయితే. ఇంకా వెళ్ళిపోమన్నాడు మమ్మల్ని కూడా. ఫస్ట్ మమ్మల్ని ఆపారు, లైసెన్స్ ఎలా అయినా ఫైన్ వేస్తారు అని జాగ్రత్తగా ఉండాలా మన. సో పెట్రోల్ అయితే కొనుక్కుంటున్నాం బైకుల్లో. అన్నీ చూపించడానికి ఎన్ని నేను చేసే ప్రయత్నాలు చూడండి గైస్. పెట్రోల్ అయితే ప్యూర్ ఫర్ షూర్ అని అనుకోబాకండి. అబ్బా సముద్రం, గాయస్ మనం ప్రజెంట్ అంజనా బీచ్ కాడ అయితే ఉన్నాం. వా వ్యూ చూడండి ఎలా ఉందండి వచ్చి. ఇంకే
కింద నుంచి ఉందా? గాయ్స్ ప్రజెంట్ మనం ఇప్పుడు ఉన్న అంజనా బీచ్ కడిగితే ఉన్నాం. చూడండి ఎలా ఉంది లొకేషన్. గాయస్ ఇప్పుడే జస్ట్ అంజనా బీచ్ కాడికైతే వెళ్ళి కొన్ని ఫొటోస్ రీల్స్ అయితే స్లో మోషన్ షాట్స్ అనేది తీసుకొచ్చాము. అబ్బా హ్యూమిడిటీ దోలు తీరిపోతున్నాడా. కానీ ఇక్కడ ముందు మనం టైం ఎంత అయింది, ఇప్పుడు 12:20 అయితే అవుతా ఉంది దగ్గర. మనోడు మేము మార్నింగ్ నుంచి అయితే టిఫిన్ అయితే ఏం తినలేదు, డైరెక్ట్ ఒకేసారి లంచ్ అయితే చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. గాయస్ ఇప్పుడు మనం ఉన్నది అంజనా బీచ్లో ఫుల్ హిల్ స్టేషన్ పైకి అయితే వచ్చేసినాం పైన. సో ఇక్కడైతే వ్యూ అయితే చూడండి ఒకసారి అయితే. సో అన్నోళ్ళు అక్కడైతే ఉన్నారో ఆడికైతే వెళ్దాం. సో అటు సైడ్ నుంచి వ్యూ అయితే చూపిస్తున్నాం. సూపర్ అయితే ఉంది. ఇక్కడ రీల్స్ స్లో మోషన్ షార్ట్స్ నా లైఫ్లో ఎప్పుడు చేయాలా అలాంటి స్లో మోషన్ షార్ట్స్ కూడా చేశాను. సో అన్నీ అయితే రీల్స్లో అయితే వస్తాయి చూడండి. ఉన్నదే ఒకటే లైఫ్, వచ్చి ఎంజాయ్ చేయండి. లైఫ్లో ఒకసారి నా గోవా ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. స్టెప్ బై స్టెప్. అంజనా బీచ్ సూపర్ వ్యూ. ఇక్కడికి రావాలి ఖచ్చితంగా. వన్ టైం ఎక్స్పీరియన్స్ లైఫ్లో, వన్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి. గోవాకి రావాలి, ఎంజాయ్ చేయాలి. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. టీఓటీ మన విజయవాడ బ్రాంచ్ వాళ్ళదంట ఇది. టీఓటీ అనేది మన గోవాలో అయితే పెట్టింది. ట్రయల్స్ ఆఫ్ టేస్ట్. ఒకసారి వస్తే ట్రై చేద్దాం. ఏదో ఇక్కడేదో A few moments later. ట్రయల్స్ ఆఫ్ టేస్ట్ ఆర్టిక్ ఆఫ్ తెలుగు ప్యూష్. బ్రో హీట్ అవుతుంది. చెప్పేది సో గాయస్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం బాగా బీచ్ కాడికి అయితే వెళ్ళబోతున్నాం. సో రైన్ అయితే వచ్చేసింది. సో సైడ్కి ఆపుకోవాలా. 15 minutes later. గాయస్ వేవ్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ చాలా డేంజరస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అసలు ఇక్కడ అదే బాగా బీచ్ అని ఉంటుంది. సో అక్కడ బిఏ ఎగిరిపోయింది. బాగా బీచ్ అలా ఇక్కడ దాకా వస్తున్నాయి.
చిన్న చిన్న వర్షంగా వస్తుంది. బా ఎక్సలెంట్, వావ్, వన్ టైం ఎక్స్పీరియన్స్, వన్ టైం వన్ లైఫ్. వర్షం పడతా ఉంది, బీచ్ చూడండి, రెంటల్ బైక్స్ ఇవన్నీ, ట్రైన్ అయితే వస్తూ ఉంది. తలైవా ఇప్పుడు గాలికి ఉంటాయి.